100 మెంబర్స్ పాపులేషన్ కానీ తీసుకుంటే దాంట్లో డెఫినెట్గా 10 మంది ఇప్పుడు షుగర్తో బాధపడుతున్నారు. సో ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. సో మనందరికీ తెలిసిందే మధుమేహం లేదా డయాబెటీస్ అనేది దీర్ఘకాలికమైన వ్యాధి. ఒకసారి వచ్చిందంటే అది జీవితాంతం వాళ్ళతో ఉంటూనే ఉంటుంది. అలా ఉంటూనే ఉండకుండా సంవత్సరాల తరబడి అది అలానే లోపల కంట్రోల్ సరిగ్గా లేకపోతే మెయిన్ ఆర్గాన్స్ ఏవైతే ఉంటాయో అన్నిటిని అఫెక్ట్ చేస్తూ వెళ్తుంది అనమాట. డయాబెటిక్ న్యూరోపతి అంటాం, అంటే నరాలని ప్రాబ్లం చేస్తుంది. డయాబెటిక్ రెటినోపతి అంటాం, అంటే ఐస్కి ఇబ్బంది చేస్తుంది. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే కిడ్నీలను డ్యామేజ్ చేస్తుంది. అలానే ఇప్పుడు కొత్తగా డయాబెటిక్ న్యూమోపతి అంటున్నారు అనమాట, అంటే లంగ్స్ని కూడా ఈ డయాబెటీస్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అఫెక్ట్ చేస్తుంది అనమాట. సో చాలామంది మనం వినే ఉంటాం, ఆ వ్యక్తికి షుగర్ ఉంది, డయాబెటీస్ ఉంది, చిన్న పుండైనా కానీ తొందరగా మానట్లేదు. అంటే హీలింగ్ పవర్స్ తొందరగా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళలో సరిగ్గా ఉండవు అనమాట. అంటే హీలింగ్ కెపాసిటీ తక్కువ అయిపోతుంది. దాని ఉద్దేశం ఏంటంటే రెసిస్టెన్స్ పవరు, ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ అనమాట ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు. సో ఎప్పుడైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో, షుగర్ సరిగ్గా అదుపులో లేదో, ఫస్ట్ అది అఫెక్ట్ చేసేది ఏంటంటే ఇన్ఫెక్షన్ రూపంలో అఫెక్ట్ చేస్తుంది అనమాట. లంగ్స్లో న్యూమోనియాలు రావడం మిగతా వారితో కంపేర్ చేస్తే షుగర్ వ్యాధిగ్రస్తులు చాలా సర్వసాధారణం. అలానే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 8% ఆస్తమా వ్యాధిగ్రస్తులు ఎక్కువ ఉంటారు. అలానే 22% సిఓపిడి పేషెంట్స్ ఈ షుగర్ వ్యాధిలో బాధపడే వాళ్ళు ఎక్కువగా ఉంటుందన్నమాట. మిగతా కానీ గమనిస్తే మనం 52% వరకు ఏంటంటే న్యూమోనియాస్ని బాధపడే వాళ్ళు ఉంటారు. సో మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఏంటంటే నార్మల్గా షుగర్ లేని వాళ్ళు షుగర్ ఉండే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే షుగరుతో బాధపడే వాళ్ళలో, అది కూడా దీర్ఘకాలికంగా బాధపడే వాళ్ళల్లో ఊపిరితిత్తులు చాలా ఫ్రీక్వెంట్గా అఫెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో ఆస్తమా కావచ్చు, సిఓపిడి కావచ్చు, అలానే మనకందరికీ తెలిసిందే లంగ్ ఫైబ్రోసిస్, ఇంటర్స్టిషియల్ లంగ్ డిసీజ్ అంటాం, అది అట్ ది సేమ్ టైం ఫ్రీక్వెంట్గా న్యూమోనియాస్ రావడం మనం వీళ్ళలో సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. ఈ న్యూమోనియాలు అన్నిటిలోకి ఇంకా మనం ఇండియాలో ఎక్కువ చూసేది ఏంటంటే టీబీకి సంబంధించిన వ్యాధి. సో షుగర్తో బాధపడే వ్యక్తి డాక్టర్ దగ్గరికి వచ్చి బరువు తక్కువ అవుతున్నాను, దగ్గు వస్తుంది, ఈవినింగ్ జ్వరం అవుతుందంటే మాత్రం మనం మొట్టమొదటిగా సస్పెక్ట్ చేయాల్సింది లంగ్లో ఇన్ఫెక్షన్. ఎక్కువ శాతం మందిలో అది టీబీగా మనకి డయాగ్నోసిస్ అవుతుందన్నమాట. అంత కామన్ అన్నమాట ఈ షుగర్ వ్యాధిగ్రస్తుల్లో టీబీ రావడం. అందుకనే ఇప్పుడు మనం ట్రీట్మెంటు షుగర్కి ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోవడం, చాలా స్ట్రాంగ్గా దాన్ని మనం కంట్రోల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అన్ని ఆర్గాన్ని అఫెక్ట్ చేసినట్టే లంగ్స్ని కూడా అఫెక్ట్ చేస్తుంది కాబట్టి లేని కొత్త వ్యాధుల్ని, ఆస్తమాని, సిఓపిడిని, ఇన్ఫెక్షన్స్కి దారి తీస్తుంది కాబట్టి షుగర్ని పూర్తిగా అదుపులో పెట్టుకోవడం చాలా మంచిది. ఎవరైతే షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా చిన్నపాటి దగ్గు వచ్చినా కానీ దాన్ని తగ్గిపోతుందిలే అని నిశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా 3 వారాల కంటే ఎక్కువగా ఉండి బరువు తగ్గుతూ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఛాతీ సంబంధించిన డాక్టర్ని కలిసి ఎక్స్రే తీయించుకోవడం, బ్లడ్ టెస్టులు చేసి చూసుకోవడం చాలా ముఖ్యం. అలానే లంగ్ ఫంక్షన్ టెస్ట్ చేసి ఆస్తమా లాంటిది కానీ లేదంటే లంగ్ ఫైబ్రోసిస్ కానీ ఏమన్నా డెవలప్ అవుతుందని చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. అట్ ది సేమ్ టైం మనం అందరికీ క్లియర్గా చెప్తామన్నమాట, వీళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ న్యూమోనియా బారిన పడతారు కాబట్టి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ ప్రతి సంవత్సరం తీసుకోవడం, అలానే న్యూమోకోకల్ వ్యాక్సిన్ మనకి 13 వాలెంట్ 23 వాలెంట్ ఏవైతే ఉన్నాయో అది వితిన్ 1 ఇయర్ గ్యాప్లో తీసుకుంటే అట్లీస్ట్ 50 to 60% డయాబెటీస్తో ఉండే వాళ్ళల్లో వైరల్ న్యూమోనియాస్, బ్యాక్టీరియల్ న్యూమోనియాస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. సో షుగర్ ఉండేవాళ్ళు ఊపిరితిత్తులతో ఎక్కువ శాతం ప్రాబ్లంతో బాధపడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏ రకమైన చిన్న శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కానీ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే దానికి సంబంధించిన డాక్టర్ని కలిసి ఆ ప్రాబ్లమ్ని కన్ఫర్మ్ చేసుకొని ట్రీట్మెంట్ చేయించుకోవడం చాలా మంచిది.